Okay, next problem. Prove that cos A into cos 2A into cos 4A into cos 8A is equal to sin 16A by 16 sin A, and hence deduce that cos 2 pi by 15, cos 4 pi by 15, cos 8 pi by 15 into cos 16 pi by 15. సో ఈ మొత్తం కూడా వాల్యూ 1/16 అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ రిజల్ట్ ప్రూవ్ చేయాలి. ఈ రిజల్ట్ని యూజ్ చేసుకొని ఈ సెకండ్ రిజల్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. సో దీన్ని మనం సిఎస్ మోడల్గా ట్రీట్ చేస్తూ ఉంటాం. సో సిఎస్ మోడల్ ప్రాబ్లం చూడగానే ఇట్లా లెఫ్ట్ సైడ్ అన్ని కాసులు ఈ విధంగా ఉంటుందని మనం సిఎస్ మోడల్గా ట్రీట్ చేస్తూ ఉంటాం. సో సొల్యూషన్ లెట్, ఇది సిఎస్ మోడల్ కాబట్టి ఈ ఎల్హెచ్ఎస్ మొత్తాన్ని సి అనే పేరుతో మనం తీసుకోవాలి. అదేవిధంగా సి ఎలాగైతే ఉందో ఎస్ కూడా, అంటే సైన్ల్లో ఈ కాస్లు ఎలాగైతే ఉన్నాయో సైన్లు కూడా మనం ఎస్ అనే పేరుతో మనం తీసుకుంటాం. సో లెట్ us see that. Let C is equal to cos A, cos 2A, cos 4A, cos 8A. S is equal to sin A, sin 2A, sin 4A, sin 8A. సో ఇచ్చినటువంటి ఎల్హెచ్ఎస్లో ఉన్న కాసులు మొత్తాన్ని మనం సి అనే పేరుతో తీసుకున్నాం. సో ఈ కాసులు ఎలాగైతే ఉన్నాయో అదేవిధంగా యాస్టీస్గా సైన్లు తీసుకోవాలి, దానికి ఎస్ అనే పేరు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండు మనం మల్టిప్లై చేస్తున్నాం, సి ఇంటూ ఎస్. సో ఈ రెండు మల్టిప్లై చేసి సి ఇంటూ ఎస్ ఇలా వ్రాస్తున్నాం కాబట్టి దీనికి సిఎస్ మోడల్ అనే పేరు అట్లా వచ్చింది. సో సిఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో కాసులన్నీ ఒక బ్రాకెట్, కాస్ ఏ, కాస్ 2A, కాస్ 4A, కాస్ 8A. ఇట్లానే సైన్లన్నీ ఒక బ్రాకెట్గా తీసుకుంటాం. సైన్ ఏ, సైన్ 2A, సైన్ 4A, సైన్ 8A. సో ఈ విధంగా రిప్రజెంట్ చేసిన తర్వాత ఈ రెండు బ్రాకెట్స్లో యాంగిల్ సేమ్ ఉన్నటువంటి ఒక కాసు ఒక సైన్. సో యాంగిల్ సేమ్ ఉన్నటువంటి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. అట్లానే 2A 2A, 4A 4A, 8A 8A. ఆ విధంగా మనం గ్రూప్గా తీసుకోవాలి. సో ఫస్ట్ గ్రూప్ ఈ విధంగా ఉంటుంది, కాస్ ఏ, సైన్ ఏ, ఈ రెండు ఒక బ్రాకెట్. నెక్స్ట్ కాస్ 2A, సైన్ 2A. నెక్స్ట్ కాస్ 4A, సైన్ 4A. నెక్స్ట్ కాస్ 8A, సైన్ 8A. సో ఈ విధంగా యాంగిల్ సేమ్ ఉన్నటువంటి ఒక కాసు ఒక సైన్, ఇట్లా 4 కాసులు ఉన్నాయి కాబట్టి 4 బ్రాకెట్స్ మనకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీటిని మనం ఒక ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ ఫార్ములా ఏంటిదంటే ఇక్కడ 2 కనుక ఉన్నట్లయితే 2 కాస్ ఏ సైన్ ఏ, లేక 2 సైన్ ఏ కాస్ ఏ, సైన్ 2A ఫార్ములా మనకు వస్తుంది. అది అలా ఫార్ములా అప్లై చేయాలంటే మనకు 2 కావాలి. సో 2 లేదు కాబట్టి మనం 2 తీసుకుంటున్నాం. మరి ఎక్స్ట్రాగా 2 తీసుకున్నప్పుడు వాల్యూ మారకుండా ఉండాలంటే ముందు 1/2 పెట్టుకోవాలి. ఓకే, సో ఇదే సిచ్యువేషన్ ప్రతి బ్రాకెట్లో మనకు వస్తుంది. అది సో ప్రతిదీ కూడా సైన్ 2A ఫార్ములా అప్లై చేయాలి అంటే మనకు 2 కావాలి. సో వాల్యూ మారకూడదు కాబట్టి ముందు 1/2. ఓకే, సో ఇట్లా ప్రతి బ్రాకెట్లో మనం ఈ విధంగానే చేస్తాం, 2 1/2, 2 1/2.
సో ఈ బయట ఉన్నటువంటి 1/2ని మనం మల్టిప్లై చేస్తే ఇది 4 టైమ్స్ వస్తుంది. ఇది 1/2 1/2 1/2. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. సో 1/16. 2 sin a cos a లేక 2 cos a sin a. సో ఇట్ ఈస్ ద ఫార్ములా ఫర్ sin 2a. సో ఇక్కడ ఉన్న యాంగిల్ డబుల్ అవుతుంది. ఇక్కడ a ఉంటే 2a అవుతుంది, 2a ఉంటే 4a, 4a ఉంటే 8a, 8a ఉంటే 16a. సో ఇది sin 2a ఫార్ములా. నెక్స్ట్ ఈ బ్రాకెట్. సో యాంగిల్ డబుల్ అవుతుందని చెప్పాను, sin 4a ఫార్ములా దిస్ ఈస్. నెక్స్ట్ బ్రాకెట్ sin 8a ఫార్ములా, దట్ ఈస్. లాస్ట్ వన్ sin 16a. ఓకే, సో ఇవన్నీ కూడా sin 2a ఫార్ములాని బేస్ చేసుకున్నాయి. sin 2a అంటే 2 sin a cos a, sin 4a అంటే 2 sin 2a cos 2a, sin 8a అంటే 2 sin 4a cos 4a, sin 16a అంటే 2 sin 8a cos 8a. ఓకే, సో డబల్ చేసి రాసుకోవాలి యాంగిల్ని. ఓకే, కంటిన్యూషన్. therefore c ఇంటూ ఎస్ ఈ విధంగా ఉంది. మనం ఎస్ అంటే వాటి వాల్యూస్ మనం నోట్ చేసుకుందాం, సి అలానే ఉంచుదాం. ఎస్ అంటే sin a, sin 2a, sin 4a, sin 8a. సో లెఫ్ట్ సైడ్ సిని అలానే ఉంచి ఎస్ అంటే దాని వాల్యూస్ మొత్తాన్ని మనం నోట్ చేసుకోవాలి. సో రైట్ సైడ్ వచ్చేసి 1/16 sin 2a, sin 4a, sin 8a, sin 16a. ఓకే, సో లెఫ్ట్ రైట్ సేమ్ ఉన్నటువంటి వాల్యూస్ మనం క్యాన్సిల్ చేసుకుంటాం. సో క్యాన్సిల్ sin 2a, sin 4a, sin 8a. ఓకే, ఇవన్నీ రెండు వైపులా సేమ్ ఉన్నాయి, మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి 2 sides క్యాన్సిల్ అయిపోతాయి. therefore c is equal to 1/16. సో రైట్ సైడ్ రిమైనింగ్ sin 16a. సో ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఒక sin a ఉంది, ఈ sin a రైట్ సైడ్ వస్తే ఇట్ గోస్ టు డినామినేటర్. ఓకే, therefore c అంటే మన LHS cos a, cos 2a, cos 4a, cos 8a, that is equal to 1/16 sin 16a by sin a. So this is our first result. Okay, next సెకండ్ రిజల్ట్ రావాలంటే ఇందులోనే మనం సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. పుట్ a is equal to 2π/15. ఏ ప్లేస్లో ఈ యాంగిల్ మన సెకండ్ రిజల్ట్ చూసినట్లయితే cos 2π/15, cos 4π/15 ఆ విధంగా ఉంది. సో ఫస్ట్ యాంగిల్ ఏదైతే ఉందో దాన్నే మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ ప్లేస్లో. సో దెన్ ఇట్ బికమ్ cos 2π/15. సెకండ్ వన్ 2 2 జా 2 into a, 2 2 జా cos 4π/15, cos 4 2 జా 8π/15. లాస్ట్ వన్ cos 8 2 జా 16π/15. that is equal to 1/16 sin 16 into a means 2π/15 by sin a means 2π/15. Okay, now we have to simplify the RHSని మనం సింప్లిఫై చేసుకోవాలి. it become 1/16 sin 16 2 ja 32 π/15 by sin
2π/15. ఓకే, సో దీన్ని మనం ఈ విధంగా నోట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/16. ఈ న్యూమరేటర్లో ఉన్నటువంటి sin 32π/15 మనం ఈ విధంగా నోట్ చేద్దాం. sin 2π + 2π/15. డినామినేటర్ యాజ్ టీస్గా ఉంటుంది. సో న్యూమరేటర్లో 32π/15 మనం ఆ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. 15 2 30 + 2 32π/15. సో 32లో 15 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. 15 1 15, 15 2 30. సో 2 టైమ్సే పోతుంది. అందువల్ల ఆ 2π అనేది పక్కన పెట్టి రిమైనింగ్ రాసుకోవాలి. 15 2 30 + 2π 32π/15. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/16. దీన్ని మనం తీటా అనుకుందాం. 2π/15ని sin 360 + తీటా అలా ఉంది. దీన్ని తీటా అనుకుంటే sin 360 + తీటా. వి నో దట్ ఇట్ ఈస్ sin తీటా. sin 360 + తీటా మీన్స్ sin తీటా ఓన్లీ. 360 ఉంటే సైన్ మారదు. 360 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. సో ఆల్ ఆర్ పాజిటివ్. సో డినామినేటర్ ఆల్సో సేమ్ లైక్ దట్, sin 2π/15. నౌ క్యాన్సిల్ దీస్ two terms. So finally we get 1/16. Okay, therefore cos 2π/15 cos 4π/15 cos 8π/15 cos 16π/15 is equal to 1/6. So 1/16. That is the answer.